సో ఈరోజు మేనేజ్మెంట్ అకౌంటింగ్లో మనం మొన్న వర్కింగ్ క్యాపిటల్కి సంబంధించి చేంజెస్ని, అట్లాగే లాభ నష్టాల సర్దుబాటు ఖాతాని అంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ తెలియజేయడం కోసం మనం లాభ నష్టాల సర్దుబాటు ఖాతాని ఎలా తయారు చేయాలి, దాని యొక్క ఫార్మెట్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఫైనల్ స్టేట్మెంట్ అయినటువంటి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించి ఏ అంశాలని మనం ఇక్కడ తీసుకోవాలి అనేటటువంటిది చూద్దాం. రాసుకోండి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించి మీరు అకౌంట్ ఫామ్లోనే తయారు చేయండి. ఒక సైడు సోర్స్, అలాగే ఇంకొక సైడు సోర్సు, ఒక సైడు అప్లికేషన్, మూలాధారాలు వినియోగాలు. అప్లికేషన్ ముందు సోర్స్లో రాసుకోండి. ఒక సైడు సోర్స్ మూలాధారము, రెండోది అప్లికేషన్ వినియోగాలు. సో ఇక్కడ సోర్స్లో మనం ముందు రాసుకోండి. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చిన నిధి. అంటే రెండవ స్టేట్మెంట్ మనం తయారు చేయడం ద్వారా P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ద్వారా వచ్చేటటువంటి నిధిని మనం ఇక్కడ చూపించాలి. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కార్యకలాపాల నుండి వచ్చిన నిధి. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ వాటాల జారీ మూలధనము. ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ వాటాల జారీ మూలధనము. నెక్స్ట్ మూడోది ఇష్యూ ఆఫ్ డిబెంచర్ల జారీ. ఇవన్నీ కూడా మనకి బ్యాలెన్స్ షీట్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రైజింగ్ ఆఫ్ న్యూ లోన్స్ అప్పులపై పెరుగుదలని ఈ సోర్స్ అనే దాంట్లో చూపించాలి. అట్లాగే నెక్స్ట్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల అమ్మకంపై మొత్తము. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. సో సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల అమ్మకము. నెక్స్ట్ నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ నిర్వహణేతర ఆదాయము. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ బ్రాకెట్లో లాంగ్ టర్మ్. పెట్టుబడుల అమ్మకము బ్రాకెట్లో దీర్ఘకాలిక. నెక్స్ట్ నెట్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో నికర తగ్గుదల. మనం ఫస్ట్ స్టేట్మెంట్ చేసాము, దానికి సంబంధించి ఇక్కడ నికర తగ్గుదల ఇక్కడ చూపించాలి, నికర పెరుగుదల మనం అప్లికేషన్లో చూపించాలి. ఓకే. నెక్స్ట్ అప్లికేషన్స్ వినియోగాలు దాంట్లో రాసుకోండి. వినియోగితాల్లో రాసుకోండి. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చిన నిధి. ఇది మనం లాభ నష్టాల సర్దుబాటు ఖాతా ద్వారా తయారు చేస్తాము. ఇందులో మనకి ఆ లాభ నష్టాల సర్దుబాటు ఖాతాలో డెబిట్ వైపు కనుక కార్యకలాపాల నుండి నిధి ఉంటే మనం ఈ అప్లికేషన్లో చూపించాలి. అదే క్రెడిట్ వైపు కనుక డిఫరెన్స్ వచ్చినట్లయితే మనం సోర్స్లో చూపించాలి. అందుకోసం ఆయా కన్సర్న్ లెక్కలో ఒకచోటే ఉంటుంది మీకు, ఎయిదర్ డెబిట్ ఆర్ క్రెడిట్. అర్థమైందండి? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చిన నిధి. నెక్స్ట్
రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఆధిక్యపు వాటాల విమోచనము. రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ షేర్స్, ఆధిక్యపు వాటాల విమోచనము. నెక్స్ట్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్, డిబెంచర్ల విమోచనము. డిబెంచర్ల విమోచనము. నెక్స్ట్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్, అప్పుల తిరిగి చెల్లింపు. అప్పులు తిరిగి చెల్లింపు. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల కొనుగోలు. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, దీర్ఘకాలిక పెట్టుబడుల కొనుగోలు. పర్చేజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, దీర్ఘకాలిక పెట్టుబడుల కొనుగోలు. నెక్స్ట్ పేమెంట్స్ ఆఫ్ డివిడెంట్ ఇన్ క్యాష్, నగదుగా చెల్లించిన డివిడెంట్లు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, ఆదాయ పన్ను చెల్లింపులు. నెక్స్ట్ నాన్ క్యాష్ ట్రేడింగ్ పేమెంట్స్, నాన్ క్యాష్ ట్రేడింగ్ పేమెంట్స్, నగదుగా చెల్లింపులు కానీ, నగదుగా కానీ చెల్లింపులు, నగదుగా కానీ చెల్లింపులు. నెక్స్ట్ నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో నికర పెరుగుదల. నెట్ ఇంక్రీజ్, నికర పెరుగుదల ఇక్కడ తీసుకోవాలండి. ఇది సాధారణంగా మనకి ఉండేటటువంటి లెక్క. ముందుగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇందులో ఇంపార్టెంట్గా మనకి సర్దుబాట్లు అనేటటువంటిది లెక్కలో కనబడుతూ ఉంటాయి. ఆ సర్దుబాటులో కన్సర్న్డ్ అసెట్స్కి సంబంధించి ఏదైనా కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఖాతాలు మాత్రం రఫ్గా తయారు చేయండి. ఇంకా అంతకుమించి మీరు ఏమీ చేయక్కర్లేదు. మనకి సర్దుబాట్లలో ఇచ్చినటువంటి ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ఆస్తులకు సంబంధించి కానీ లేకపోతే ఇంకేతర అంశాలకు సంబంధించి అవి మాత్రం తయారు చేస్తే సరిపోతాయండి. ఎక్కువగా మీరేమీ చేయనవసరం లేదు. అన్ని ఖాతాలు తయారు చేసేసుకుంటే టైం మీకు వేస్ట్ అవుతుంది. కాబట్టి ఓన్లీ ఫర్ అడ్జస్ట్మెంట్ అకౌంట్స్ అండి, అంతకు మించి మీరేమీ చేయొద్దు. ఓకే, లెక్క ఒకటి రాసుకోండి. రాసుకోండి. ఫ్రమ్ ది లెక్క చిన్న ఎగ్జాంపుల్. ఫ్రమ్ ది ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ XYZ కంపెనీ లిమిటెడ్, XYZ కంపెనీ లిమిటెడ్ prepare funds flow statement.
XYZ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన వివరాల నుండి నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయండి. ఇక్కడ 6 కాలమ్స్ వేసుకోండి. అప్పులు 2011, 2012, లయబిలిటీస్ 2011 and 2012, ఆస్తులు 2011 and 2012. అప్పుల్లో రాసుకోండి. అప్పుల్లో రాసుకోండి. వాటా మూలధనం షేర్ క్యాపిటల్ 80,000, 85,000. వాటా మూలధనం 80,000, 85,000. నెక్స్ట్ సాధారణ రిజర్వ్, జనరల్ రిజర్వ్ 14,500, 24,500, 14,500 and 24,500. నెక్స్ట్ మార్ట్గేజ్ తనఖా -5,000, -5,000. గత సంవత్సరంలో లేదు, ప్రస్తుత సంవత్సరంలో ఉంది. నెక్స్ట్ రుణదాతలు, క్రెడిటార్స్, రుణదాతలు 9,000, 5,000, 9,000 and 5,000. నెక్స్ట్ ఆస్తుల్లోకి రండి. భూమి భవనాలు 50,000, 50,000. భూమి భవనాలు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 50,000, 50,000. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ 24,000, 34,000, 24,000, 34,000. నెక్స్ట్ సరుకు స్టాక్, సరుకు 9,000, 7,000, 9,000, 7,000, 9,000, 7,000. నెక్స్ట్ రుణగ్రస్తులు 16,500, 19,500, 16,500, 19,500. నెక్స్ట్ క్యాష్ ఎట్ బ్యాంక్, బ్యాంకులో నగదు 4,000, 9,000, 4,000, 9,000. ఇది వాడు ఇచ్చినటువంటి లెక్క. టోటల్స్ వేయండి. 1,03,500, 1,19,500, 1,03,500, 1,19,500. ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేయాలి అంటే 3 రకాలైనటువంటి నివేదికలు ఇక్కడ మనం తయారు చేయాలని చెప్పాము. ఒకటి నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక, ఒకటి. రెండోది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, దీనికోసం లాభ నష్టాల సర్దుబాటు ఖాతా అనేటటువంటి తయారు చేయాలి, అడ్జస్ట్మెంట్ అకౌంటు. అట్లాగే ఫైనల్గా ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది తయారు చేయాలి. ఇది ఆ ప్రాసెస్ అండి. ఇప్పుడు మొట్టమొదటిగా మనం స్టేట్మెంట్ ఆఫ్, మొట్టమొదటిది స్టేట్మెంట్ ఆఫ్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక. నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక.
సో నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదికకి మనం ఏం చెప్పామంటే స్టేట్మెంటు ముందు వివరాలు, తర్వాత ఇయర్స్ 2 సంవత్సరాలు ఉంటాయి తప్పకుండా, 2 సంవత్సరాలకు సంబంధించిన మొత్తము, తర్వాత పెరుగుదల తగ్గుదల వాటిల ముందు చూపించాలని చెప్పాము. సో దిట్ ఈస్ ద ఫార్మెట్. ముందుగా పర్టిక్యులర్స్, మనకి ఇయర్స్ ఏమి ఇచ్చాడో అవి చూపించండి. 2011, 2012, అలాగే ఇంక్రీజ్, అలాగే డిక్రీజ్, పెరిగిన తగ్గిన, ఇంక్రీజ్ డిక్రీజ్. మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సిన ఐటెం వచ్చి ఇక్కడ నిర్వహణ మూలధనం అనేది కరెంట్ అసెట్స్ మైనస్ లయబిలిటీ. ఇందులో ముందు కరెంట్ అసెట్స్ తీసుకోండి. ఇక్కడ అసెట్స్ తీసుకునేటప్పుడు మనం చెప్పాను మీకు, ఆస్తులు కనుక పెరిగితే పెరుగుదల వైపు, తగ్గితే తగ్గుదల వైపు చూపించాలి అని. కాబట్టి ఇక్కడ ఆస్తులు చూడండి, మనకి ప్రస్తుత ఆస్తులు ఏమేమి ఉన్నాయి, మనకి సరుకు, రుణగ్రస్తులు, బ్యాంకులో నగదు. ఆ మూడింటిని మనం ఇక్కడ ప్రస్తుత ఆస్తులుగా తీసుకోండి. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా సరుకు. సరుకు అనేది ఎంత ఇచ్చాడండి మనకి? 9,000, 7,000. ఇక్కడ పెరిగిందా తగ్గిందా? కాబట్టి లాస్ట్ ఇయర్ 9,000 ఉంది, ప్రస్తుత సంవత్సరం 7,000 ఉంది. కాబట్టి సరుకు విలువ తగ్గింది కాబట్టి 2,000 తగ్గుదలలో చూపించండి. అలాగే నెక్స్ట్ వచ్చి మనకి రుణగ్రస్తులు, డెటార్స్ కనుక చూసినట్లయితే మనకి 16,500, అలాగే 19,500. చూడండి, ఇక్కడ రుణగ్రస్తులు గత సంవత్సరంలో 16,500 ఉన్నారు, ప్రస్తుత సంవత్సరంలో 19,500 ఉన్నారు. అంటే పెరిగిందా తగ్గిందా? పెరిగింది కాబట్టి ఈ పెరుగుదల వైపు చూపించాలి, ఇంక్రీజ్లో. ఓకే, నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్, బ్యాంకులో నగదు, ఇది కూడా ప్రస్తుత ఆస్తే. ఓకే, క్యాష్ అట్ బ్యాంక్ వచ్చి 4,000, 9,000. ఇది కూడా మనకి పెరిగింది, ఎంత? 5,000 పెరుగుదలలో చూపించండి. ఇక్కడ మీరు ప్రస్తుత ఆస్తులు మొత్తము వీటిని కలపకండి, వీటిని మీరు కలుపుకొని చూపించండి. ఎగ్జామినేషన్ పేపర్లో ఈ 2 కాలమ్స్ మీరు వేయవలసినటువంటి అవసరం ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ పేపర్ మన దగ్గర ఎదురకుండానే ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఈ పెరుగుదల తగ్గుదలతోటి మీరు చేసుకోవచ్చు అన్నమాట. 9, 6, 15, 4, 19, 20, 9,500, 18, 25,500. సో సారీ, ఇది 35,500. దీని ఎదుర్కొండా ప్రస్తుత ఆస్తుల మొత్తము, టోటల్ కరెంట్ అసెట్స్, బ్రాకెట్లో ఏ అని పెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీ, ప్రస్తుత అప్పులు. ఈ ప్రస్తుత అప్పులు తీసుకునేటప్పుడు మనకి లెక్కలో ఉండేటటువంటి ఓన్లీ రుణదాతలు ఒక్కటే ఉన్నారు. ఆ రుణదాతలు ఒక్క ఐటము తీసుకోండి, క్రెడిటార్స్. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆస్తుల విషయానికి వచ్చేటప్పుడు ఆస్తి పెరిగితే మనకి పెరుగుదల వైపు చూపించాలి, అదే ఆస్తి తగ్గితే తగ్గుదలలో మనం చూపించాలి. కానీ అప్పుల విషయానికి వచ్చేటప్పటికి అప్పులు కనుక పెరిగితే ఇక్కడ చూడండి, మనకి 9,000 ఇచ్చాడు, 2వ సంవత్సరంలో 5,000 ఇచ్చారు. ఇక్కడ చూడండి, అప్పులు పెరిగితే పెరుగుదలలో చూపించకూడదు. అప్పు పెరిగింది అంటే మన యొక్క నిధి తగ్గిపోతున్నట్లు లెక్క, అంటే మనం చెల్లించవలసినటువంటి మొత్తము ఎక్కువ అవుతున్నట్లు లెక్క. అంటే మన జేబులో ఉండేటటువంటి నగదు అప్పు ఎప్పుడైతే పెరిగిందో దాన్ని తీర్చడం కోసం బయటికి ఇచ్చేస్తున్నట్టుగా మనం భావించాలి. అందుకోసం అప్పులు కనుక పెరిగితే తగ్గిపోతున్నట్టుగా చూపించాలి, అదే అప్పు తగ్గితే మన యొక్క నిధి పెరుగుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. కాబట్టి ఈ ఒక్క కండిషను ఈ పాయింట్లో చాలా ముఖ్యమండి.
ఆస్తుల విషయానికి వచ్చేటప్పటికి ఆస్తి పెరిగితే పెరుగుదల, ఆస్తి తగ్గితే తగ్గుదలలో చూపించండి. కానీ అప్పుల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అప్పు కనుక పెరిగితే మనం అప్పు పడిపోయాం అంటే మన దగ్గర ఉండేటటువంటి డబ్బులు చెల్లించడం కోసం మన జేబులోంచి బయటకు పోతుందంటే మన నిధి పరిగెట్టేస్తున్నట్టు లెక్క. అందుకోసం అప్పు పెరిగితే మన నిధి తగ్గిపోతుంది అంటే మనం దాచుకునేటటువంటి మొత్తము చెల్లించడం కోసం ఇక్కడ నిధి అనేటటువంటిది తగ్గిపోతుంది. అదే అప్పు తగ్గిందనుకోండి మనం ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అంటే మన డబ్బులు ఏమీ కూడా దాచుకునేటటువంటి మొత్తాలు నిధులు ఏమీ కూడా కరిగిపోవు. అందుకోసం మనం తలెత్తు తిరిగేటట్టుగా పెరుగుదల వైపు చూపించండి. ఇక్కడ చూడండి, రుణదాతలు గత సంవత్సరంలో 9,000 ఉన్నారు, ప్రస్తుత సంవత్సరానికి 5,000 ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, రుణదాతలు పెరిగాయా తగ్గాయా? 4,000 తగ్గాయి అంటే ఏం చెప్పాను? అప్పు తగ్గితే మనం పెరుగుదలలో చూపించాలి. 9 ఈ 4,000 మనం తగ్గుదలలో చూపించాలి. ఇది ఈ స్టేట్మెంట్లో మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయము. అర్థమవుతుందా? నిధుల ప్రవాహ నివేదిక తయారు చేయమన్నప్పుడు మనకు 2 సంవత్సరాల కాలాలకు సంబంధించేటటువంటి బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు మనకి. అందులో మొట్టమొదటిగా ప్రస్తుత ఆస్తులు ఏంటి, ప్రస్తుత అప్పులు ఏంటో నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఆస్తుల విషయానికి వచ్చేటప్పటికి నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక అనేటటువంటిది మొట్టమొదటిగా కట్టాలి. రెండోది లాభ నష్టాల సర్దుబాటు ఖాతా ద్వారా వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చేటటువంటి నిధి, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అనేటటువంటిది ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అనేటటువంటి ద్వారా మనం కనుగొనవాలి. ఫైనల్గా ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేటటువంటిది తయారు చేయాలి. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటెంట్ తయారు చేసేటటువంటి ఆర్థిక నివేదికల ఆధారంగా మేనేజ్మెంట్ అకౌంటెంటు మేనేజర్కి మంచి సమర్థవంతమైనటువంటి విధంగా ఆయా లెక్కల యందు వాడికి పటిష్టమైనటువంటి అవగాహన ఉండేటటువంటి విధంగా వాడు తయారు చేసినటువంటి లెక్కల్ని వివిధ నివేదికల రూపంలో ఇక్కడ మనకు అందిస్తాడు. అంటే ఎప్పుడైతే ఈ విధంగా మనం తయారు చేసి చూపించామో, ఎందుకంటే ఫైనాన్షియల్ అకౌంటెంట్ మనకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు, సంస్థ యథార్థ స్థితిని మాత్రమే తెలియజేస్తాడు తప్ప దాని మీద ఏ విధమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ కానీ అనాలిసిస్ కానీ వాడు చేయడు. అందుకోసం ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ వైడ్ మనం తయారు చేసి చూపిస్తామో మేనేజ్మెంట్కి అందులో ఉండేటటువంటి ప్రస్తుత స్వభావరీత్యా ఉండేటటువంటి ఆస్తుల యొక్క వివరాలు, అప్పుల యొక్క వివరాలు, అవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, లేదా మన దగ్గర ఉండేటటువంటి నిధి కదిలిపోతుందా లేదా లోపలే ఉంటుందా అనేటటువంటి విషయాన్ని వాడు అవగతం చేసుకోవడానికి ఇవి మార్గదర్శకాలుగా ఉపయోగిస్తాయన్నమాట. అందుకనే మేనేజ్మెంట్ అకౌంటెంటు అటు ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద ఇటు కాస్ట్ అకౌంటింగ్ మీద తప్పనిసరిగా ఆధారపడి సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మేనేజ్మెంట్కి ఒక మార్గదర్శకుడిగా వాడు తయారు చేసేటటువంటి రిజల్ట్స్ మనకి దోహదపడుతూ ఉంటాయి. ఈ సందర్భంలో నిర్వహణ మూలధనం అనేటటువంటిది ఆస్తుల్లోంచి అప్పులు తీసేస్తగా వచ్చేదే మూలధనం కాబట్టి ఇక్కడ ప్రస్తుత ఆస్తులు అప్పుల్ని తీసివేయగా వచ్చేటటువంటి దాన్ని నిర్వహణ మూలధనంగా తీసుకోవాలి. కాబట్టి అందులో ఇచ్చినటువంటి లెక్కలో 2 కాలాలకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ మీకు ఇస్తాడు కాబట్టి అందులో ప్రస్తుత ఆస్తులు ఏంటి ప్రస్తుత అప్పులు ఏంటో ముందు ఐడెంటిఫై చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇదివరకు క్లాసుల్లో కూడా చెప్పి ఉన్నాను, ప్రస్తుత అంటే కరెంట్ అనేటటువంటి మాట ఇమీడియట్లీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్. అంటే అది ఏ ఆస్తి అయినా మనకి ఇమీడియట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి నగదులోకి కన్వర్ట్ అయిపోయేటటువంటి ఆస్తుల్ని మనం ప్రస్తుత ఆస్తులు అంటాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, సరుకు తీసుకోండి, అలాగే రుణగ్రస్తులు తీసుకోండి, నగదు తీసుకోండి, ఇవన్నీ కూడా ఇమీడియట్గా క్యాష్లో కన్వర్ట్ అవుతాయి. ఉదాహరణకి సరుకు, ముగింపు సరుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్కెట్లో అమ్మడం ద్వారా డబ్బు వచ్చేస్తుంది. అలాగే రుణగ్రస్తుడు మనకు బాకీ పడి ఉండేటటువంటి వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడు అమౌంట్ మనకి ఇమీడియట్గా ఇస్తాడు. అదే మనం స్థిరాస్తి ఒక మెషినరీ కానీ ఒక ఫర్నిచర్ కానీ తీసుకున్నామంటే దాన్ని అమ్మడం అనేటటువంటిది దీర్ఘకాలం పడుతుంది. దాని ద్వారా వచ్చేటటువంటి ప్రతిఫలము మనకి ఒక దీర్ఘకాలం పడుతుంది. కాబట్టి అలాంటి ఆస్తుల్ని ఇక్కడ మనం చూపించకూడదు. సో ఈ స్టేట్మెంట్లో కేవలము కరెంట్ అనే మాటనే మీరు తీసుకోండి. అలాగే అప్పుల విషయంలో కూడా ఇమీడియట్గా చెల్లించేటటువంటి అప్పులు, సాధారణంగా బ్యాంకు ఓడీలు కానీ అలాగే స్వల్పకాలికమైనటువంటి ఆస్తుల్ని తాకట్టుగా పెట్టి పుచ్చుకునేటటువంటి అప్పులు కానీ రుణదాతలు కానీ వీళ్ళకి యొక్క బాకీలు ఇమీడియట్గా మనం పే చేసేయాలి. అదే సంస్థలో దీర్ఘకాలం ఉండేటటువంటి అప్పులు ఉంటాయి, వాటాదారులకు సంబంధించేటటువంటి మూలధనాలు కానీ రిజర్వులు కానీ
కానీ, అలాగే డిబెంచర్లు అనగా ఎక్కువ దీర్ఘకాలం హామీగా ఉంచుకొని మనం అప్పు తెచ్చేటటువంటి మొత్తాలు ఎక్కడ చూపరాదు. ఇక రెండవది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆస్తులు పెరిగితే పెరుగుదల, ఆస్తులు తగ్గితే తగ్గుదల వైపు చూపండి. కానీ అప్పుల విషయానికి వచ్చేటప్పుడు మాత్రం అప్పులు మాత్రం పెరిగితే తగ్గుదలలో చూపాలి, తగ్గితే పెరుగుదలలో చూపాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఓవర్ లుక్లో ఎక్కువ మంది పేపర్ వాల్యుయేషన్లో కూడా మేము చూస్తూ ఉంటాము, ఎక్కువ మంది ఇక్కడ తప్పు చేసేస్తారండి. కారణం ఏంటంటే మొట్టమొదటి స్టేట్మెంట్లో మనం కరెంట్ అసెట్సే తీసుకుంటాం. ఈ కరెంట్ అసెట్స్ రూల్ ఏం చెప్తోంది? పెరిగితే పెరుగుదల, తగ్గితే తగ్గుదలలో వేసేయమంటున్నాం. ఇన్ ది సేమ్ వే ద సెకండ్ ప్రాసెస్ మీరు కరెంట్ లయబిలిటీ తీసుకునేటప్పుడు కూడా అది పెరిగితే పెరుగుదలలోని, తగ్గితే తగ్గుదలలోని వేసేస్తున్నారు. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దే ఆర్ ఫెయిల్ దట్ ప్రాబ్లం అనమాట. అందుకోసం మరీ 1కి 4 సార్లు చెప్పడం వెనక ఉద్దేశం అది. ఎందుకంటే మనకు ఆ పీక్ మూమెంట్లో మనకు తెలియకుండా మనం తప్పు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అప్పుల విషయానికి వచ్చేటప్పటికి ఇది ఫండ్స్ ఫ్లో, అంటే మన దగ్గర ఉండేటటువంటి ఫండ్ అంటే సాధారణమైనటువంటి పరిభాషలో క్యాష్ అనే మాటతో చెప్తాము. ఇప్పుడు మన జేబులో డబ్బులు బయటకు వెళ్ళిపోకుండా మన జేబులోనే ఉన్నాయనుకోండి, మనం ఆరోగ్యంగా ఉన్నట్టే, అంటే సంస్థ ఆర్థికంగా పటిష్టంగా ఉన్నట్టు లెక్క. అలా కాకుండా డబ్బులు అనేటటువంటి జేబులోంచి బయటకు పోతున్నాయి అనుకోండి, మన యొక్క నగదు ప్రవాహము కొంచెం, మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొంచెం సోర్స్ దెబ్బతింటున్నట్టుగా ఫీల్ అవ్వాలి. అందుకోసం దానికి సంబంధించి మేనేజ్మెంట్కి సవిస్తరమైనటువంటి అవగాహన తెలియజేయడం కోసం తయారు చేసేటటువంటి నివేదికే ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఇందాక మీకు లాస్ట్ మన లెక్కలోనే చెప్పాను, ఇక్కడ పెరుగుదల, తగ్గుదల మెయిన్ ఈ రెండేనండి. ఇక్కడ మీరు తీసుకోండి, లేకపోయినా ఈ కాలమ్స్ రెండు వేయక్కర్లేదు. ఈ 2 కాలమ్స్ మీరేమీ వేసి చూపించవలసినటువంటి అవసరం లేదు. ఇది టోటల్ కరెంట్ లయబిలిటీ, దీన్ని బి కింద తీసుకోండి. ఇప్పుడు ఏలోంచి బి తీసేస్తే వర్కింగ్ క్యాపిటల్ అనేది వస్తుంది. ఇక్కడే ఇది మాత్రం ముట్టుకోకూడదు. వర్కింగ్ క్యాపిటల్ అనేది ఆస్తుల్లోంచి అప్పులు తీసివేసేటటువంటి మొత్తము, అంటే టోటల్ కరెంట్ అసెట్స్లోంచి ఇవి తీసేయగా వచ్చేటటువంటి మొత్తాల్ని మనం ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్గా చూపించాలి. కానీ మనం ఈ స్టేట్మెంట్ అనేటటువంటిది వర్కింగ్ క్యాపిటల్లో ఉండేటటువంటి పెరుగుదల లేదా తగ్గుదల, ఈ రెండే ఇంపార్టెంట్ మనకి. ఎయిదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఈ అమౌంట్లో మనకేం సంబంధం లేదండి. ఇది దేనికి ఎట్లా చూపిస్తాము అంటే మీకు తెలియడం కోసం. ఇప్పుడు ఎదరకుండా మీకు పేపర్ పెట్టుకుని జస్ట్ కాలిక్యులేటర్ చేసుకుని చేసేసుకోవచ్చు. కానీ మనం పక్కన ఐడెంటిఫై చేసుకుంటే మరింతగా మనం సమర్థవంతంగా ఆ లెక్క హ్యాండిల్ చేయడానికి ఉంటుందని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాం తప్ప ఈ 2 కాలమ్స్ మీరు ఎగ్జామ్లో ఏమీ వేయక్కర్లేదండి. ఎందుకంటే మీరు అడగచ్చు, ఇదేంటంటే కొన్ని పేపర్లు ఎలా ఉన్నాయి మీరేం వేయొద్దు అంటున్నారు ఏంటి అని. ఇది స్టేట్మెంట్లు, నివేదికలకి ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఒక హ్యాండిల్ చేస్తున్నావు అంటే యు ఆర్ ద మేనేజ్మెంట్ అకౌంటెంట్, అర్థమవుతుందా? కాబట్టి నువ్వు నీ డిసిషన్ ఇక్కడ తెలియజేస్తున్నావు. కాబట్టి తెలియజేసేటప్పుడు నీకు కావాల్సింది అంటే ఆల్మోస్ట్ ఆల్ పేపర్ నీ దగ్గర ఉంటుంది కాబట్టి ఎదురకుండా చూసుకుంటావు. ఒకవేళ ఇన్ కేస్ నేను మర్చిపోతానండి, ఆ గొడవ వెళ్ళిపోతుంది అనుకుంటే మాత్రం ఈ విధంగా వేసుకొని చేసుకోండి. మీకు అలవాటు, మీకు ఏది ప్రాక్టీస్ ఉంటే ఆ విధంగా మీరు వెళ్ళండి. అంతేకాని ఖచ్చితంగా ఇలాగే వెళ్ళాలనేమి రూల్ లేదండి. మరి చెప్తున్నాను, మెయిన్ మాత్రం ఈ 2 థీము. అంటే సాధారణంగా ఎందుకు చెప్తున్నానంటే ఇదిగో వర్కింగ్ క్యాపిటల్ ఇది వేసేసాం కదా, డిఫరెన్స్ అయిపోయింది కదా అనుకుంటారు. మెయిన్ ఆన్సర్ ఇంక్రీజా డిక్రీజ్, అది కావాలి మనకి. అందుకని ఇక్కడ ఏమంటున్నాం, స్టేట్మెంట్ ఆఫ్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. అర్థమైంది? ఆ హెడ్డింగే మనకి నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక అని హెడ్డింగ్ పెట్టాం. అక్కడ మార్పులు చూపే నివేదిక అంటే మార్పు అంటే ఏమిటి? ఎయిదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అదే చేంజ్. అంతేకాని డిఫరెన్స్ ఇక్కడ చేంజ్గా మనం తీసుకోకూడదు. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదా, ఇదేమీ పెద్దగా అవసరం ఏమీ లేదన్నాము. 20,500 తీసేస్తే అట్లాగే ఇది 30,500 వచ్చింది. దీన్ని ఇలా పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం చేయవలసినటువంటిది ఆన్సరే మెయిన్ అండి. చూడండి, సాధారణంగా ఇంక్రీజ్ ఏది ఎక్కువ ఉందో చూడండి. ఇది 5, 3, 9, 4 13,000 ఉంది. ఇది 13,000 ఉందండి. ఇక్కడ 2,000 ఉంది. మనం సాధారణంగా ఏం చేస్తామంటే ఇది 13,000 చూపించండి.
సాధారణంగా ఏం చేస్తామంటే తక్కువ ఇక్కడే ఉంది కదా అని చెప్పి తగ్గుదల అని చూపిస్తామన్నమాట. ఈ తగ్గుదల అనేటటువంటిది దేనికి వచ్చింది అంటే పెరుగుదల రావడం వల్ల తగ్గుదల వచ్చింది. అర్థమవుతుందా? ఇక్కడ 13,000 ఇది పెరిగింది కాబట్టి ఇక్కడ మనకి డిఫరెన్స్ వచ్చి 11,000 రూపాయలు డిఫరెన్స్ కింద మనం చూపిస్తున్నామండి. అది 11 + 2 13,000 అవుతుంది. కానీ మీరు చేసేటప్పుడు లెక్క మాత్రం చూడండి, ఇక్కడ రాసేటప్పుడు మాత్రం దాన్ని ఆ 11,000 దేనివల్ల వచ్చింది అంటే పెరుగుదల వల్ల వచ్చింది. అందుకని ఇక్కడ ఏం రాయాలి? నెట్ ఇంక్రీజ్. చాలా చాలా ఇంపార్టెంట్. మీరేం చేస్తారంటే తగ్గుదల వైపు 11,000 వచ్చింది కదా అని చెప్పి 11,000 చూపించేస్తారు. ఆ 11,000 ఎట్టి పరిస్థితుల్లోని అది ఇంక్రీజ్ అంటే పెరుగుదల వల్ల డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి ఈ మొత్తం మనం ఈ స్టేట్మెంట్ని పరిశీలిస్తే వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతుంది? మనకి పెరుగుదల కనబడుతోంది. అంటే జనరల్గా ఆలోచించండి, పెరిగింది అంటే మనం ఆస్తులను పెరిగింది అంటే ఆస్తులను కొంటేనే కదా పెరుగుతాయి. మరి పెరిగాయి అంటే కొంటే ఏమవుతుంది? ఇక్కడ జేబులో డబ్బు బయటకు పోతుంది, ఫండ్ అనేది బయటకు వెళ్తుంది. మన దగ్గర ఉన్నటువంటి ఇందాక ఏం చెప్పాను మీకు, ఫండ్ మన జేబులో ఉండిపోతే ఆరోగ్యం, ఫండ్ బయటకు వెళ్ళిపోతే మరి ఒక ఆస్తి వస్తుంది. ఆ ఆస్తి వస్తుంది అంటే మన ఫండ్ కదిలింది. అందుకని ఇది ఫండ్స్ ఫ్లో. అర్థమైందా? ఆ ప్రవాహం నగదు లేదా ఫండ్ యొక్క ప్రవాహం ఎలా ఉంది? ఇప్పుడు ప్రవాహం ఏమైంది? బయటికి వెళ్ళింది. దీన్ని ఏమన్నాం? ఎందుకు వెళ్తుంది బయటికి అంటే వినియోగించుకున్నాం, ఆ డబ్బుని వాడుకున్నావు. అర్థమైందా? 10 రూపాయలు ఖర్చు పెట్టావు అంటే వాడుకున్నావు, నువ్వు ఏదో అవసరం వచ్చి వాడుకున్నావు. అర్థమైందా? అలా వాడుకోవడాన్ని ఇక్కడ మనం అప్లికేషన్ అనే మాటతో చూపిస్తామండి. అర్థమైందా? వినియోగము అదే ఫండ్స్ ఫ్లో. ఆ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంటే సోర్సు అప్లికేషన్ అని 2 కాలమ్స్ ఇందాక మీకు స్టేట్మెంట్ చేసి చూపించాను. అదే ఏమీ లేకుండా అలా ఉంది అనుకోండి, కాన్స్టెంట్గా సోర్స్గా చెప్తా, అమ్మాయి నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, ప్రవాహం పర్వాలేదు అని ఫ్లో అవ్వలేదు. అదే ఇక్కడ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఏదో ఫండ్ని బయటికి పంపించామన్నమాట. అంటే మన జేబులోంచి డబ్బులు బయటికి వెళ్తున్నాయి అంటే సంస్థ నుంచి ఒక ఆస్తుల్ని కొనుగోలు చేయడం ద్వారా నిధి అనేటటువంటిది ప్రవాహం జరిగింది. అంటే మేనేజ్మెంట్ అకౌంటెంట్ తెలియజేస్తున్నాడు మేనేజ్మెంట్కి, బాబు డబ్బులు ఈ విధంగా ప్రవాహం జరిగిందయ్యా నీ సంస్థలో అని. అప్పుడు దాన్ని బట్టి మేనేజ్మెంట్ ఆలోచిస్తాడు, ఎక్కువగా వెళ్ళిపోతుందా తక్కువ. ఇప్పుడు నీరు ఎక్కువగా వెళ్ళిపోతుంది అనుకోండి, మునిగిపోతాయి. అలాగే సంస్థలో కూడా ఈ ప్రవాహాలు ఎక్కువైపోయాయి అనుకోండి, సంస్థ అతఃపాతాలానికి పోతుందన్నమాట. సో ఆ నిధి అనేటటువంటిది కంట్రోల్ పెట్టడం. అర్థమైంది? ఆ ప్రవాహాన్ని ఎంతవరకు వెళ్తోంది, ఎక్కడెక్కడ వృధాగా వెళ్ళిపోతుందా లేదా మంచిగా వెళ్తోందా, దానివల్ల ఏదైనా యూజ్ ఉందా, ఇవన్నీ తెలియచేయవలసినటువంటి మినిమం బాధ్యత మేనేజ్మెంట్ అకౌంటెంట్ది. కాబట్టి దానికి సంబంధించి ఈ స్టేట్మెంట్ తయారు చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ డిఫరెన్స్ మనం క్రెడిట్ వైపు డిక్రీజ్లో 11,000 వచ్చింది. ఇక్కడ డిక్రీజ్ అని రాయకూడదు, ఈ డిక్రీజు పెరగడం వల్ల వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్లో పెరుగుదల ఎక్కువ ఉందా తగ్గుదల ఎక్కువ ఉందో చూడండి. ఎక్కడే నేను చెప్పే మాట రాసేయండి, మీకు గొడవ వదిలిపోతుంది. అర్థమైందా? ఇక్కడ ఏం చేయాలి? నెట్ ఇంక్రీజ్ అని చెప్పి మీరు అప్లికేషన్ అని రాసేయండి. ఇది ఇంకా ఫైనల్ స్టేట్మెంట్లో ఈ 11,000 వేస్తే చాలు. ఇక ఈ ఐటమ్స్ ఏమీ కూడా మళ్ళీ మీకు అక్కడ రిపీట్ కావు. అర్థమైందా? ఇచ్చినటువంటి పేపర్లో ఇలాంటి ఐటమ్స్ ఒక స్టేట్మెంట్లో పాడేసాము అంటే మిగిలినటువంటి ఐటమ్సే మిగతా దాంట్లో పడతాయి. ఈ ఐటమ్స్ జోలికి వెళ్ళక్కర్లేదు. ఈ ఐటమ్స్ తాలూకు మొత్తం 11,000 మనం అప్లికేషన్ దాంట్లో 11,000 వేస్తే సరిపోతుంది. అది ఈ స్టేట్మెంట్ వల్ల మనకు తెలిసేటటువంటి విషయము. ఇక్కడతోటి ఒక స్టేట్మెంటు మనం ఫినిష్ చేసుకున్నామండి. ఇక రెండవ స్టేట్మెంటు మనం చూసినట్లయితే ఆ రెండవ స్టేట్మెంట్ని మనం ఏమంటున్నామండి? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చేటటువంటి నిధిని కనుక్కోవడం. ఈ వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చేటటువంటి నిధిని కనుక్కోవడానికి మీకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని హెడ్డింగ్ పెట్టుకోండి. రెండవ స్టేట్మెంటు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చిన నిధిని ఫ్రమ్ ఆపరేషన్, నిధిని కనుగొనుట. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. దీన్ని కనుక్కోవడానికి మనం ఏం చేయాలని చెప్పాను? ఇది రఫ్గా ప్రాఫిట్ అండ్ లాస్
అడ్జస్ట్మెంట్ అకౌంట్. అడ్జస్ట్మెంట్ అకౌంట్, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అనేది మీకు ఒక మొన్న ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఇచ్చినటువంటి లెక్కలో సర్దుబాట్లు కూడా ఇందులోనే పడుతూ ఉంటాయి. అలాగే కొన్ని రకాలైనటువంటి అంశాలు ఇక్కడ తీసుకుంటూ ఉంటాము. మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ లాభ నష్టాల ఖాతా ఆస్తప్పుల పట్టీలో ఇస్తాడు, అది ఇస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ ఇక్కడ వేయండి. క్రెడిట్ రెండవదేమో ఇక్కడ చూపించండి, లెక్కలో మనకు లేదు. ఇక్కడ ఏమన్నాయి అంటే టు జనరల్ రిజర్వ్. ఈ జనరల్ రిజర్వ్ అనేటటువంటి దాన్ని మనం రద్దు చేసేయాలి అని మాట్లాడుకున్నాం. చూడండి, రద్దు అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి మనకి, ఆ రెండింటికి కలిపి డిఫరెన్స్ వచ్చి 10,000 ఉంది, అవునా? ఇంకా ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషను ఇంక అడ్జస్ట్మెంట్ చేయడానికి లేదు. మనం ప్రొఫార్మాలో చెప్పినట్టు విధంగా ఇక్కడ ఓన్లీ జనరల్ రిజర్వ్ ఒకటే ఉంది కాబట్టి టు జనరల్ రిజర్వ్ రిటర్న్ ఆఫ్, టు జనరల్ రిజర్వ్ రిటర్న్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ ఆ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని ఇక్కడ చూపించండి. అంటే 14,500కి అలాగే 24,500ని మీరు ఇక్కడ చూపించండి ఏమ్మా. అందుకోసం ఈ జనరల్ రిజర్వ్ రిటర్న్ ఆఫ్ అనేది ఒక్క ఐటమే ఉంది, ఇంకే విధమైన ఐటమ్స్ లేవండి. కాబట్టి ఇప్పుడు చూడండి, 10,000 డెబిట్ వైపు ఉంది, క్రెడిట్ వైపు దాన్ని మనం బై ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ వచ్చి ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడికి తీసుకురండి. అర్థమైందా? ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఇక్కడ ఉంటే మనం సోర్స్ కింద చూపించాలి, అదే ఇక్కడ వస్తే బ్యాలెన్సు మనం అప్లికేషన్గా తీసుకోవాలి. మీకు ఇందాక స్టేట్మెంట్లో ఏదో ఒకటే ఉంటుందని చెప్పాను మీకు. ఓకే, ఇది రెండవ స్టేట్మెంట్. ఇక మూడవ స్టేట్మెంట్ మనం చూసినట్లయితే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అండి. ఇది రఫ్గా తయారు చేస్తాము, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ మనకి అకౌంట్ ఫామ్లోనే చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇందులో సోర్సు, రెండవది అప్లికేషను. ఈ సోర్స్ అప్లికేషన్లో మనం చూసినట్లయితే చూడండి, మొట్టమొదటిగా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం 2 స్టేట్మెంట్స్ వేసామండి. ఈ 2 స్టేట్మెంట్స్లోనే వచ్చేటటువంటి ఆన్సర్లు ముందు ఇక్కడ వేసేస్తే ఆ 2 స్టేట్మెంట్స్ వేయక్కర్లేదు. అలాగే ఈ 2 స్టేట్మెంట్స్లోనే పడేటటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నా ఆ ఐటమ్స్ కూడా మీరు వేసేసిగా ఇంకా మిగిలినవి ఇందులో చూపించాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇందాక నెట్ ఇంక్రీజ్ వచ్చింది, అవునా? వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్, నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో పెరుగుదల. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత వచ్చిందండి మనకి? డిఫరెన్స్ వచ్చి 11,000 రూపాయలు రావడం జరిగింది, అంతేనా? నెట్ ఇంక్రీజ్ వచ్చి మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో 10,000 రూపాయలండి. ఇందాక మనకి 11 వేసాను, అది 10,000 రూపాయలు, 12,000 వస్తుంది అక్కడ. నెట్ ఇంక్రీజ్ వర్కింగ్ క్యాపిటల్ వచ్చి 10,000 రూపాయలు వేయండి. అక్కడ 11,000 చూపించామండి, అది 12,000. 5, 3, 4, 8, 4, 12,000. నేను 13,000 వేసానండి, అది 12,000 వేసుకోండి. ఓకే, అక్కడ 11,000 రాదు, అప్పుడు 10,000 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఎఫ్ఎఫ్ఓ మీకు రెండో స్టేట్మెంట్లో వచ్చింది 10,000. ఇక్కడికి 2 స్టేట్మెంట్లు మనకు పని అయ్యాయండి. ఇక మూడోది మనకి ఇందాక ఈ అంశాల్లోకి రానటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనం చూపించాలి. చూడండి, ముందు అప్పులు తీసుకోండి. షేర్ క్యాపిటల్ విషయానికి వచ్చేటప్పటికి 80,000, 85,000 ఉంది. అంటే 5,000 వాటాలు జారీ వల్ల మనకి 5,000 రూపాయలు అనేటటువంటిది వాటాలు జారీ వల్ల డబ్బులు ఏమొస్తాయి? వస్తాయా పోతాయా? మనకి వస్తాయి. కాబట్టి ఇష్యూ ఆఫ్ షేర్ అని రాయండి, అది సోర్స్ అవుతుంది, డబ్బులు మన దగ్గర ఉంటాయి కాబట్టి. ఇష్యూ ఆఫ్ షేర్ 5,000, అర్థమైందా? అలాగే ఏదైనా అప్పు చెల్లించేసామనుకోండి, అది మన అప్లికేషన్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ వేసేసాము. మార్ట్గేజ్ చూడండి, గత సంవత్సరం అప్పు లేదు, ఈ సంవత్సరం 5,000 అప్పు ఉంది అంటే మనం అప్పు తెచ్చుకున్నట్ట తీర్చేసినట్ట? తెచ్చుకుంటే మన దగ్గర ఉంటుందా పోతుందా? ఉంటుంది, అది సోర్స్ అవుతుంది. కాబట్టి మార్ట్గేజ్ 5,000.
ఇక అప్పుల వైపు రుణదాతలు ఆల్మోస్ట్ ఆల్ కరెంట్ లైబిలిటీలో వేసేసాము. ఇంకా మిగిలినటువంటి వస్తే ఆస్తుల్లో చూడండి, భూమి భవనాలు. ఇక్కడ భూమి భవనాలు ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడ ఏ విధమైనటువంటి సమస్య రాలేదు కాబట్టి పెరగలేదు తగ్గలేదు. సోర్స్ ఏమి అప్లికేషన్ కాదు, సోర్సు కాదు, వదిలేసేయండి. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ చూడండి, ప్లాంట్ ఎంత ఉంది మనకి 24,000 ఉంది, 34,000 ఉంది. అంటే ఒక ఆస్తి విలువ 34,000 అయ్యింది అంటే 10,000 పెరిగింది అంటే మనం ఖర్చు చేసినట్టు లెక్క. ఆస్తి ఉత్పన్నాన్ని పెరగదు కదా, ఏదో మనం ప్లాంట్ కొనుగోలు చేస్తేనే ఆ 10,000 అనేటటువంటిది ఆ ఫండ్ ఫ్లో ప్రవాహం మనకి ఇక్కడ కనపడింది. చూడండి, ఇది ఏంటంటాం మనం పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ. అర్థమైందండి? 10,000 మనం కొనుగోలు చేసాము, 24,000 34,000 ఉందంటే ఆస్తి పెరిగింది అంటే ఆస్తి ఉత్పన్నాన్ని పెరగదు కాబట్టి మనం ఇక్కడ నిధిని వాడుకోవడం జరిగింది. ఆ వాడుకోవడమే ఇక్కడ మనం అప్లికేషను. ఇక మిగిలినటువంటి 3 ఐటమ్స్ కూడా మనం ఫస్ట్ స్టేట్మెంట్లో వేసేసాం, సరుకు, రుణగ్రస్తులు, క్యాష్. ఇంకే రకమైనటువంటి వ్యవహారాలు లేవు. మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ లెక్క మీరు చేసేది తప్పా రైటా అని తెలుసుకోవాలి అంటే ఈ 3వ స్టేట్మెంటు టాలీ అయిపోవాలి. ఏ విధమైనటువంటి బ్యాలెన్స్లు ఇందులో కనపడకూడదు. చూడండి, 10, 15, 5 20,000. ఓకేనా? ఇది కూడా 20,000. ఇంకెలా టాలీ అయిపోతే మీరు ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించి లెక్క 10కి 10 మార్కులు మీరు తెచ్చుకోవచ్చు. బట్ ప్రాసెస్ మాత్రం ఈ విధంగా చేయాలండి. రేపు మరొక లెక్కతోటి మనం చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.